ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఈ రేడియో కార్యక్రమం వింటున్న ప్రతి శ్రోతకి వారి కుటుంబంలో ఎవరికో ఎప్పుడో ఈ యొక్క రక్తం యొక్క అవసరం పడుతుంది. అలాంటి సందర్భాలలో మనకంటూ ఈ పరిస్థితి ఏర్పడితే, మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రక్తం అవసరమైనప్పుడు మనం ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. వారిని ఆ పరిస్థితి నుంచి బయటపడేయడానికి మనం ఎక్కడెక్కడ ఎవరెవరిని సంప్రదించాల్సి వచ్చింది అనేది మనకందరికీ ఒక్కసారి స్ఫురణకు వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం దేశం మొత్తంగా కాకుండా ప్రపంచం మొత్తంగా కూడాను ఈ బ్లడ్ డోనర్స్ యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి ఎందుచేతనంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి వాళ్ళు రక్తం సమకూర్చుకునే వెసులుబాటు తగ్గుతుంది. అలాగే అప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి టెన్షన్స్, ఆసుపత్రిలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు వారు ఎక్కువగా ఆలోచించలేరు. ఆలోచన విధానంలో వాళ్ళకి స్ఫురణ కూడా రాదు. ఎక్కడ ఎవరున్నారు అనేది కూడా స్ఫురణకు రాదు. ఎంతసేపటికి పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఏంటా, అతను ఎట్లా సర్వైవ్ చేయాలా, ఆర్థికంగా మనం ఇక్కడ నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తారు తప్ప మరి బ్లడ్ మన దాంట్లోనే ఉంది, మనం సహకరించవచ్చు అనే ఆలోచన రాదు. దీనికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ స్థాపించి మరి ప్రజలకి మేమున్నాం, మీకు వెనుదన్నుగా మీకు చేతను అందిస్తాం, మీ యొక్క కష్టకాలంలో మీకు ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానంటున్నారు జె బాలు గారు. వీరు ఈ యంగ్ ఇండియన్ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్ స్థాపించి ఎంతో మందికి, లెక్కలేనంత మందికి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వారు మాత్రమే ఇవ్వకుండా వారి సంస్థ ద్వారా ఎంతో మంది యువ బ్లడ్ డోనర్స్ ని ఎంకరేజ్ చేస్తూ జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాల వారీగా కూడాను ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఆన్లైన్ సర్వీస్ కూడా అందిస్తున్నారు. మరి ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వారందరికీ మన ఆకాశవాణి తరపున కృతజ్ఞత తెలియజేసుకుందాం. నమస్కారం అండి బాలు గారు. బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ తరపున మరి మీరు చాలా రకాల బ్లడ్స్ అందరికీ అందుబాటులో తీసుకొస్తూ ఉన్నారు. ఈ మెయిన్ మోటో మీ మనసులో ఎప్పుడు కలిగిందో మాకు తెలియదు. అయితే రక్తం అవసరం ఉందా అనేది ఆసుపత్రికి వెళ్తే కానీ తెలియట్లేదు. అలా కాకుండా ఇప్పుడు చూస్తున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి చూస్తే కొంతమందికి సహజంగానే బ్లడ్ తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా రక్తం అవసరం ఉంటుందంటారా? తప్పకుండా సార్. మినిమం 12.5 హెచ్బి అనేది కంపల్సరీ సార్ ప్రతి ఒక్కరికి, పురుషుడికి మహిళకి. 12.5 హెచ్బి సార్, మహిళలకైతే 13.5. ప్రతి ఒక్కరికి మినిమం ఉండాల్సింది. ఇది మనం రక్తదానం చేయడానికి కూడా ఖచ్చితంగా 12.5 అనే హెచ్బి ఉంటేనే ఇంకొకరి మనం రక్తదానం చేయడానికి ఒక అర్హులు అవుతుంది. ఈ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్స్ ప్రధాన పనితీరు అనేది అంటే రక్తం పలానా చోట మీకు అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అంటారా, లేకపోతే వారికి ఎలాంటి సర్వీస్ ఇస్తారు? అసలు చాలా మందికి ఈ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు రక్తం వస్తుంది, వాళ్ళు సబ్స్టిట్యూట్ రక్తం అడుగుతారు, ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి. ఆసుపత్రి పాలైనటువంటి పేషెంట్ కి వెంటనే రక్తం కావాలని అంటే ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి? వాస్తవాన్ని సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా వీటి ద్వారా కానీ తర్వాత ఎన్జిఓస్ ద్వారా కానీ కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడైతే బ్లడ్ అవసరం ఉందని వాళ్ళకి తెలుస్తుంది, వెంటనే వాట్సాప్లలో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక మా అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారి ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇది ఇక నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను కూడా గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనే ఇక నా అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు రావడం జరిగింది, ఇలా సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఎంతకాలం అయింది ఇది? గతంలో సార్ 2014లోనే మదర్కి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకలేదు. దానికంటే ముందు కూడా మా నాన్నగారికి కూడా అవసరం పడితే కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో నాలాగా ఎవరు కూడా ఆ రోజు నేను పడ్డ ఇబ్బంది కూడా ఎవరు బ్లడ్ కోసం ఎవరు బ్లడ్ ఒక్కటే కాదు సార్. ఇప్పుడు నేను సర్వీస్ చేసినందుకు మెడికల్ పరంగా ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకూడదు అని నేను చేయగలిగిన మ్యాక్సిమం సహాయం నా వంతు నేను ట్రై చేస్తున్నాను సార్. ఇంతకుముందు మీరు అన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాడుతున్నాము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ సహాయం తీసుకోవడం కానీ. ఎందుకంటే ఎవరికైనా క్షతగాతుడికి రక్తం అవసరం ఉందంటే వెంటనే మీరు గ్రూప్ లో పెట్టేస్తున్నారు, అది మేమందరం చూస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే దానికి ఒక 5-10 నిమిషాల తర్వాత ఎవరో స్వచ్ఛందంగా వచ్చేసి ముందుకు వచ్చేసి ఎస్ నాది అదే గ్రూప్, నేను ఇవ్వగలను, ఇక్కడికి లొకేషన్కి వెళ్ళాలనే ఈ కమ్యూనికేషన్ తో జరుగుతుంది. మరి 2014లో ఇంత మీడియా డెవలప్మెంట్ లేదు. అప్పుడు ఎలా ఉండింది? అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్తోనే సర్వీస్ స్టార్ట్ చేయడం సార్. స్థానికంగా కేవలం ఇప్పుడు ఇవి కొత్తగా ఉంది, స్థానికంగా మాత్రం నా దగ్గర స్నేహితులతోనే స్టార్ట్ చేయడం జరిగింది. రాను రాను ఏం జరిగింది అంటే ఇక జిల్లాలు దాటి ఇప్పుడు
రాష్ట్రం మొత్తం మీద కూడా మా ఫౌండేషన్ అంటేనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎక్కడ కూడా వేస్ట్ అనేది జరగదు. ఖచ్చితంగా అవసరం అయితే తప్ప బ్లడ్ డోనర్ ని పంపరు అనేది కూడా ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడింది. సో మిత్రులు చూస్తా ఉన్నారు, గ్రూపులలో కూడా చూస్తూ ఉంటారు. నేను పోస్ట్ చేసిన వెంటనే నేను వెళ్తాను మన బ్లడ్ డోనర్సే వాళ్ళే ముందుకు వచ్చి పోటీ పడి ముందుకు వస్తారు. ఇది మన మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి. ఒకసారి ఖచ్చితంగా ప్రతి గ్రూప్ లో కూడా సార్ ఇది నిజంగా నేను చాలా వాళ్ళకు మీ ఇప్పుడు రేడియో ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి మిత్రులను నేను పొందడం కూడా నిజంగా నా యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను సార్. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం సార్. సోషల్ మీడియాలో ఒక క్షతగాత్రుడు పోస్ట్ చేస్తాడు, ఇట్లా మా సంబంధికులు పలానా హాస్పిటలైజేషన్ అయ్యారు, వారికి పలానా గ్రూప్ బ్లడ్ అవసరం ఉంది అనేసి అంటారు. ఆ యంగ్ ఇండియన్ బ్లడ్ డొనేషన్స్ తరపుననే వెళ్ళాలా, లేకపోతే వేరే బ్లడ్ డొనేషన్ తరపున కూడా వాళ్ళు ఈ గ్రూప్ ద్వారా వెళ్ళొచ్చా? మన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సంస్థ ద్వారా మాత్రమే కాదు సార్ ఇది. మనకు కావాల్సిన లక్ష్యం ఏంటది? ఆ పేషెంట్ కు న్యాయం జరిగేలా చూడడం ఒక్కటే సార్ ఫస్ట్ మనకు కావాల్సింది అది సార్. అంతేగాని ఎవరి తరపున వెళ్ళారో ఏంటని కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మా సంస్థ ద్వారా కూడా బ్లడ్ అందని పరిస్థితిలో ఉన్నా కూడా మేము వేరే ఎన్జిఓ సహకారం తీసుకునైనా సరే ఆ పేషెంట్కి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ మాది సంస్థని మేము చూడము, అవతల సంస్థ వాళ్ళు కూడా మా అనేది కూడా ఎక్కడ ఉండదు సార్. ఇది ఇప్పుడు మీ గ్రూప్ అంటే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ సుమారుగా చాలా మందికి ఎన్రోల్మెంట్ ఇచ్చారు మీరు దాంట్లో. ఎందుకంటే ఎవరి దగ్గర ఎలాంటి సహాయం అందుతుందో తెలియదు కాబట్టి మీకు తెలిసిన ఆలోచనలో వచ్చిన నంబర్లన్నిటి కూడా గ్రూప్ లోకి మీరు యాడ్ చేశారు. బ్లడ్ డోనర్ అసోసియేషన్ లో మెంబర్ కాకుండా కూడా ఎవరైనా సరదాగా ఆ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు అందులో చూసి చెల్లించి నేను ఇస్తాను ముందుకు అన్నప్పుడు ప్రైమరీగా అతని పైన ఎలాంటి వైద్య పరీక్షలు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సిందంటే నేను బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా చూస్తాను సార్. తర్వాత ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయనేది కూడా తప్పకుండా పరీక్షిస్తాం. ఈ చూసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ తర్వాత స్టార్ట్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి యొక్క వైద్య పరీక్షలు చేయాలంటే కొంత సమయం పడుతుంది. అవును సార్. మరి ఈ లోపల క్షతగాత్రుడికి చాలా అర్జెన్సీ ఉంటుంది. ఈ టైంలో మరి ఎట్లా మేనేజ్? బ్లడ్ బ్యాంక్ లో కూడా సార్ కొంత స్టోరేజ్ ఉంటుంది. ఎమర్జెన్సీ వాటికి కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. ఈ టెస్ట్లకు కూడా కొంత టైం తీసుకుంటుంది సార్. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా మినిమం టెస్ట్ చేయకుండా అయితే బ్లడ్ ఎక్కేయడానికి అవకాశం లేదు సార్. ఒక రక్తదాత నుంచి రక్తం తీసుకున్నాక ఎంత సమయంలో అది పేషెంట్కి చేరుతుంది అంటారు? ఎంత సమయం దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు మనం? 1/2 అవర్ మినిమం సార్. ఎమర్జెన్సీ అయితే 1/2 అవర్, లేదంటే 1 అవర్ తర్వాత మనం గ్యారంటీగా మనం ఇవ్వచ్చు అన్నట్టు. దాన్ని బ్యాంకులో పెట్టి ఎన్ని రోజులు మనం దాన్ని కాపాడుకోవచ్చు? 42 days వరకు ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు సార్. స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ లేదు సార్, అవకాశం లేదు సార్. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇచ్చేవారు ఏమో తక్కువైపోయారు, అడిగేవారు ఎక్కువ అవుతారు. స్టోరేజ్ అన్ని రోజుల దాకా ఉండే అవకాశం అయితే లేదు పోతుందా. కానీ ఆకాశం అని అనుకుంటుంది, బ్లడ్ డోనర్స్ యొక్క అవేర్నెస్ అనేది పెరిగింది. ఇచ్చేవాళ్ళు చాలా యువకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అనేసి. అది గతంలో లేదు సార్. ఈ మధ్య కొన్ని మా లాంటి ఎన్జిఓస్ ద్వారా మాత్రమే కొంత అవగాహన ఏర్పరిచే అధికారులు మీలాంటి ఇప్పుడు పెద్దల సహకారము, మీడియా మిత్రుల సహకారము, ఆఫీసర్ సహకారం, అందరి సహకారంతోనే కొన్ని అవగాహన సదస్సులు ఏర్పడి కొన్ని సోషల్ మీడియాల ద్వారా కూడా ఇట్లా చేయడం ద్వారా చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అటు రాజకీయం అయితేనేమి, సినిమా రంగం అయితేనేమి, లేకపోతే అభిమాన సంఘాలు అయితేనేమి, ఏవైతేనేమి సెలబ్రిటీస్ యొక్క వాళ్ళ యొక్క అధికారుల యొక్క వాళ్ళ యొక్క అభిమానుల యొక్క పుట్టినరోజులు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఒక సక్సెస్ రేట్ ఉన్నప్పుడు దాన్ని పురస్కరించుకొని కూడా బ్లడ్ డొనేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. మరి దీనిలో భాగంగా ప్రజల నుంచి స్పందన అనేది కూడా కొంత అక్కడ వస్తుంది. మరి అలాంటి సందర్భాల్లో సేకరించిన రక్తం అంతా కూడా బ్లడ్ బ్యాంక్లకు వెళ్ళిపోతుంది కదా, అక్కడ నుంచి యూటిలైజేషన్ అవుతుంది అంటారా? తప్పకుండా అవుతుంది సార్. అది అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మన దగ్గర కొత్తగూడెంలో బ్లడ్ షార్టేజ్ ఉంది, వాళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు. ఈ సమ్మర్ వచ్చింది అనుకుని క్యాంపులు ఉండవు. ఎందుకంటే బ్లడ్ ఇవ్వడానికే యువత ఉండాలి. యువత అంటే ఇప్పుడు కాలేజెస్ ఉండాలి, హాలిడేస్ ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ అనేసరికి కొంతమంది భయపడి బయటికి రారు. సో కొద్ది షార్టేజ్ అవుతుంది. సో ఇలా షార్టేజ్ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే కొద్ది బ్లడ్ అనేది తక్కువగా మనకు అందుబాటులో ఉంటుంది. సేకరించిన రక్తం కానీ ఏదైనా సరే మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది ఉంది సార్. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాం సార్. మేము ఒక బ్లడ్ డోనర్ ఉన్నటువంటి హక్కులే, ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, సపోజ్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు డొనేట్ చేయాలా, తర్వాత చేసినందుకు ఆ రోజు ఖచ్చితంగా ఒక రెస్ట్ కోసం ఒక సెలవు రోజు అనేది ఒకటి స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఇవ్వాలి. ఉందా అది? ఇప్పుడు ఉంది, కానీ అందరికీ ఇది తెలియదు, చాలా మంది తెలియదు సార్, ఇది ఉపయోగించుకోవట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి సార్. ఎంతైనా ఇప్పుడు చాలా సందర్భాలు, ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలు బ్లడ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఎన్నో వేల కేసులు వస్తూ ఉంటాయి. ఇక్కడ పెద్ద ఎక్కడెక్కడ నుంచి మన నార్త్ ఇండియా నుంచి కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉన్నాయి. సో బ్లడ్ అనేది చాలా వాంటెడ్ సార్. అక్కడ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళంతా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి
రెడీగా ఉన్నా కూడా బయటికి రాని పరిస్థితులు కూడా అక్కడ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్. ఆ ఇబ్బందుల నుంచి ఏంటంటే వాళ్ళ పర్మిషన్ రాకపోవడం, టైం అనేది కూడా వాళ్ళకి కుదరకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ ప్రైవేట్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాజమాన్యం కూడా కొద్దిగా స్పందించి వాళ్ళని కూడా ఒక ప్రోత్సహిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్ ఇది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు సర్వీస్ చేసే ఏ విధంగా సరే ఒక బ్లడ్ డొనేషన్ మాత్రమే కాకుండా మన సొసైటీకి పనికొచ్చి ఏదైతే పనులు చేసే వాటికి ప్రోత్సహించడానికి ఏదైనా ముందుకు మంచి అకేషన్ రోజున వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుకు వస్తే బాగుంటుందని గవర్నమెంట్ వారికి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీ యొక్క విజ్ఞప్తి ప్రభుత్వం వారికి చేరాలని మేము కూడా కోరుకుంటాం. రక్తదానం చేసినటువంటి ప్రభుత్వ సేవకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా వారికి వేతనంతో కూడినటువంటి సెలవు ప్రకటిస్తే ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తారనేసి మీ ఆలోచన విధానం బాగుంది. అయితే ముఖ్యంగా ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఇంకొకసారి బ్లడ్ డొనేషన్ చేయాలంటే నిడివి ఎంత ఉండాలి సార్? ఖచ్చితంగా ఒక 3 నెలలకి అనేది గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఒక రక్తదానం చేసిన తర్వాత మరో రక్తదానం చేయడానికి అయితే ఖచ్చితంగా ఒక 3 నెలలు కావాలి. అలాగే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి మధ్య 15 రోజులు అనేది కంపల్సరీ సార్. 15 డేస్ అనేది సరిపోతుంది సార్. ఈ ప్లేట్లెట్స్ అనేది కూడా చాలా తక్కువ మంది ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఈ విషయం మీద కూడా అవగాహన చాలా మందికి ఇంకా లేదు. తర్వాత ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. చాలా కేసులు సార్, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి మన బ్లడ్ బ్యాంకులలో కూడా ఈ మినిమం ఛార్జెస్ కనీసం అట్లీస్ట్ ఒక 10,000 లేకుండా అయితే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్లేట్లెట్ మిషన్స్ లేవు సార్, చాలా హాస్పిటల్స్ లేవు ఈ విషయంలో. అదేవిధంగా తలసేమియా సంబంధించిన లిస్ట్ కూడా గవర్నమెంట్ దగ్గర ఒక లిస్ట్ అనేది కరెక్ట్ లేదు. ఈ విషయం మీద కూడా ఒక్కసారి మీ ద్వారా అధికారులను కోరుతున్నాం సార్. ఇది బ్లడ్ డొనేషన్ లో చాలా ముందుకెళ్ళిపోయారు, మీరు చాలా స్టడీ చేస్తున్నారు, ఇటు ప్రపంచాన్ని స్టడీ చేస్తున్నారు, ఇటు ప్రభుత్వాన్ని కూడా స్టడీ చేస్తున్నారు. మరి ఇలాంటి మైనర్ వసతులు ఎక్కడైతే లేవో అదంతా కూడాను మీరు కేవలం బ్లడ్ మాత్రమే డొనేట్ చేయకుండా ఇలాంటి విషయాలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. చేశాం సార్, గతంలో కూడా చేశాము. అధికారులు కూడా కొంతవరకు ముందుకు వచ్చారు, తర్వాత అధికారులు మారుతున్నారు, మళ్ళీ మొదటికి వస్తుంది సార్ పరిస్థితి అంతా. కానీ ఫైల్ మాత్రం అక్కడే ఉంటుంది కదా? అక్కడే ఉంటుంది. కానీ ఒక రకంగా చూస్తే మరి మీరు అన్నట్టుగా కొన్ని వసతులు ఏర్పాటు చేసినప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అనేది కాస్త ఈజీ అయిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి రక్తదానం చేసిన తర్వాత 3 నెలల సమయం ఉంటుంది. అలాగే ఒక బాడీలో రక్తం పెంచుకోవాలనంటే కేవలం బ్లడ్ డొనేషన్ మార్గమా, లేకపోతే పేషెంట్ని బ్లడ్ ఇవ్వకుండా కాపాడే సందర్భాలు కూడా ఉంటాయి కదా, వాటిని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? డాక్టర్స్ కూడా ఒక సలహా ఇస్తారు సార్. ఖచ్చితంగా ఇది తక్కువ ఉంటేనే వాళ్ళు బ్లడ్ ఎక్కడానికి ముందుకు సలహా ఇవ్వడం జరుగుతుంది. కానీ 8కి తగ్గకుండా ఉంటే మన ఫుడ్ ద్వారా కూడా ఏది ఆహారం అయితే ఉందో ఆకుకూరలు కానీ పాలకూర, గోంగూర అనేది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఎగ్స్, పాలు, ఇవి క్యారెట్ పనిచేస్తుంది సార్. వీటిని మనం కరెక్ట్గా పద్ధతి ప్రకారం తీసుకుంటే న్యాచురల్గా కూడా మనం బ్లడ్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్. ఇది హాస్పిటల్లో చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు, డెలివరీ సమయం, లేదంటే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వీళ్ళకి మాత్రమే ఎక్కువగా బ్లడ్ అవసరం ఉంటుంది. లేదు మరి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రక్తం తక్కువగా ఉండడం, లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవి చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యల పైన అవగాహన కార్యక్రమాలు అనేవి మీరు ఏమైనా చేస్తుంటారు? మంచి టాపిక్ తీసుకొచ్చారు. గర్భిణీ స్త్రీ అనే ఇలాంటి కేసులు అనేది ఎమర్జెన్సీ కేసు అనేది కాదు, సమయం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి డెలివరీ మధ్య ఎంత టైం ఉందో మీకు తెలియదు కదా. సో ఈలోగా ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, ఎప్పుడు కావాలంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడైనా మనం ప్రయాణం చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాం, రేపు మన ప్రయాణం సాఫీగా సాగాలంటే రిజర్వేషన్ చేసుకుంటాం. ఎందుకు? ఆ రోజు మన ప్రయాణం సాఫీగా. కానీ వీళ్ళు ఏమాత్రం జాగ్రత్త ఉండకుండా నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారని అందరు కాదు సార్. ఇది కూడా దాదాపు ఎక్కువ మంది అజాగ్రత్తగా ఉండడం వల్ల అప్పటికప్పుడు బ్లడ్ కావాలంటారు. ఇది ఎమర్జెన్సీ కేసు కిందికి రాదు. దయచేసి ముందే మీరు ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ రోజు నిజంగా మీరు ఏర్పాటు చేసుకున్న బ్లడ్ డోనర్ అందుబాటులో లేకపోతే అది మీ పొరపాటు కాదు, మేము చూస్తే మీకు సహకరిస్తాం. అదేవిధంగా సార్ కొన్ని ఎన్జిఓస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. సూపర్, బాగుంది. బట్ అలా బ్లడ్ అడగగానే ఏర్పాటు చేయడంతో పరిష్కారం కాదు ఇది. వాళ్ళకి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి, బ్లడ్ వాల్యూ తెలియజేయాలి. బ్లడ్ అడగగానే బ్లడ్ తీసుకెళ్తా ఉంటే వాళ్ళకి ఇంకా వాల్యూ ఎక్కడ తెలుస్తుంది సార్? బ్లడ్ వాల్యూ తెలియదు. సో బ్లడ్ వాల్యూ తెలియాలని కొత్త కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నాను. ఎవరైతే అడుగుతారో వాళ్ళ సైడ్ నుంచి నేను ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎక్కడ డొనేట్ చేసినా పర్లేదు, అనుకూలంగా ఇండియాలో ఎక్కడ డొనేట్ చేసినా పర్లేదు, అట్లీస్ట్ 2 కానీ 3 కానీ మీకు అనుకూలంగా ప్లేస్లో డొనేట్ చేయండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. దాదాపు వాళ్ళు ఎక్కువ మంది కూడా రెస్పాండ్ అవుతున్న పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన గ్రూపు ఆ బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మా సైడ్ నుంచి. మార్పు అనేది అంత
తొందరగా మీరు అనుకున్నట్టుగా రాదు. అది ఇంత సమయం పడుతుంది. 10 మంది నడిస్తే గానీ కాలిబాట ఒక మార్గం అవ్వదు. అలాగే మీరు అనుకున్నట్టుగా ఎవరైతే బ్లడ్ డొనేషన్ తీసుకున్నారో ఆ కుటుంబం నుంచి ఒకరిద్దరు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అనేది మీ యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ విధంగా కనుక వస్తే ఎవరింట్లో బ్లడ్ డొనేషన్ కావాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకునే మార్గం అనేది ఏర్పడుతుంది. మరి ఇలా జరగడానికి అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మరి మోటివేట్ అయ్యారంటారా? దాదాపుగా అయ్యారు సార్. నేను చేసే కేసులలో దాదాపు 50% అయితే గ్యారెంటీ అయ్యారు సార్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎవరైనా అడగాలంటే ముందు ఆలోచిస్తారు, మా సైడ్ మా ఫ్యామిలీలో ఉన్నారా లేదా. ఎందుకంటే శుభకార్యం చేస్తున్న బంధువులు మిత్రులు అందరూ పిలుస్తాం, అలాంటి విషయాల్లో వస్తారు. మనకు ఆపద ఉన్నప్పుడు ఎందుకు రారు సార్? ఇదే విధంగా నేను వాళ్ళని అడుగుతాను. నేను మన ఆపదలు ఉన్నప్పుడు కూడా ఆదుకోవడానికి రావాలి కదా. అవును, ఈ విషయం కూడా వాళ్ళని అడుగుతాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా పాజిటివ్గానే తీసుకుంటారు సార్ ఈ విషయాన్ని మాత్రం. మనం సంతోషంగా ఉన్నప్పుడు పలకరించే బంధువు లేకపోయినా ఓకే, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయుతనందించే ఒక్క హస్తం ఉంటే చాలు. అదే రియల్ అయిన బంధం, నిజమైన బంధం. మరి ఇలాంటి బంధాలు కూడా నిలవాలని మనం కోరుకుందాం. మరి ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎంతో మంది కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. మున్ముందు భవిష్యత్తులో ఇలాంటి అవసరాలు ఇంకా రావద్దు. మీరు అన్నట్టుగా ముందు నుంచే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడాను వాళ్ళ బాడీలో బ్లడ్ ఎంత ఉంది, దానికి సంబంధించి నిల్వలు ఏ విధంగా మనం పెంచుకోవాలి, భవిష్యత్తులో మనం ఏ విధంగా సర్వైవ్ కావాలి, మనం ఎక్కువ కాలం జీవించాలంటే మన యొక్క రక్తాన్ని మనం ఏ విధంగా సమృద్ధిగా పెంచుకోవాలంటే డైట్ మెయిన్ అంటున్నారు. మరి ఈ డైట్ మెయిన్కి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అటు డాక్టర్స్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది, సోషల్ మీడియా చేస్తుంది, ప్రసార మాధ్యమాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని ఫాలో అవ్వట్లేరు. ఎందుకు? యువత కొద్దిగా చెప్పే వినే పరిస్థితుల్లో లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఒప్పుకోవాలి. ఇంకా ఇక్కడ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, యువత ఏం చేస్తున్నారంటే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ కొన్ని వేరే కారణం అంటే మీకు తెలియదు, ఫంక్షన్లో వీటికి వెళ్ళి కొద్దిగా ఆల్కహాల్ తీసుకో వాటి వల్ల కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు సార్. వాళ్ళ దగ్గర బ్లడ్ ఉంది, రేర్ గ్రూప్ అని ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా తీసుకోవడానికి మనం ఇక్కడ అవకాశం లేదు. బ్లడ్ ఇచ్చే వ్యక్తి నిష్టగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా పరీక్ష జరుగుతాయి సార్ ప్రైమరీగా. ఇన్ కేస్ ఏదైనా రోగగ్రస్తులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తి బ్లడ్ డొనేట్ చేయాలనే తలంపు బాగా ఉంది అతనికి ఎలాంటి పాడలవాట్లు లేదు, కానీ నేను కూడా ఒక బ్లడ్ డోనర్గా ఉండాలి, నలుగురికి సహాయపడాలనే తలంపుతో ఉంటాడు, కానీ తన ఆరోగ్య పరిస్థితి సహకరించదు, అతనికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, వాళ్ళు చేయొచ్చా? చేయకూడదు సార్. ఆరోగ్యంగా ఉండగలిగిన వారు మాత్రం రక్తదాత మాత్రం. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం కదా, అబోవ్ 40 ఉన్నారంటే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అనేవి కాస్త అటు ఇటుగా మారిపోతున్నాయి. మరి వాళ్ళంతా కూడా చేయాలనుకుంటే ఎట్లా? లేదు సార్, ఖచ్చితంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవాడే రక్తదానం చేయడానికి అర్హులు సార్. మహిళలు కూడా సార్ వాస్తవంగా మంచి పాయింట్ ఇది మీరు తీసుకొచ్చారు. గతంలో అయితే అసలు పురుషులు ఇవ్వడానికి భయపడేటోళ్ళు, ఇప్పుడు మహిళలు ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కూడా పోటీ పడుతున్నారు సార్. సిటీస్లలో అయితే బ్లడ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా వాస్తవానికి 3 monthsకి ఒకసారి ఇవ్వచ్చు. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి 6 నెలలో 4 నెలలు ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది సార్. సార్ అంత ర్యాండమ్ గా మీరు అన్నట్టుగా 3 monthsకి ఒకసారి ఇవ్వాలని అంటే ఒక డోనరు ఈ 3 నెలలకు ఒకసారి ఇచ్చాడు, ఇంకో 3 నెలలకు అతనికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుచేతనంటే తనకున్నటువంటి పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే తనకున్నటువంటి కమ్యూనికేషన్ విలువలు కావచ్చు, ఇతర సభ్యులతో ఉన్నటువంటి విలువలు కావచ్చు, ఆ టైంకి అతను అందుబాటులో లేకపోవచ్చు. ఖచ్చితంగా 3 నెలల సమయం అనేది ఒక పీరియడికల్గా మీరు పెట్టుకున్నటువంటి అంశం, అది అంతే వైద్యపరంగా. ఆఫ్టర్ దట్ తను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక వ్యక్తి తన లైఫ్ స్టైల్లో ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేయవచ్చు? 3 నెలలకు ఒకసారి ఇచ్చుకున్నా లేదా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినా, ఆయనకు వయసు వచ్చేసరికి 61 సంవత్సరాల వరకు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే వెయిట్ వచ్చి ఒక 50 kgs వెయిట్ ఉన్నా సరిపోతుంది సార్. అండర్ వెయిట్ ఉంటే ఇవ్వడానికి లేదు. మరి హెవీ వెయిట్ ఉంటే? హెవీ వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా తీసుకోరు సార్. ఆరోగ్యంగా ఉండి ఒబేసిటీ ఉన్నా తీసుకుంటారా? తీసుకోరు. అంటే వెన్స్ కూడా దొరకవు, ఇక తప్పదు. రేర్ గ్రూప్ అయితే కొన్ని సందర్భాల్లో ధైర్యం చేసి తీసుకుంటారు. రేర్ గ్రూప్ అన్నారు కాబట్టి అడుగుతున్నారు సార్. అత్యంత రేర్ గ్రూప్ ఏంటంటే మన బ్లడ్ డొనేషన్ లో అత్యంత అరుదైంది ఏంటంటే AB నెగిటివ్ సార్. కానీ దానికంటే కూడా ఇంకా గ్రూపులో ఈ మన O గ్రూప్లలో కూడా కొద్ది డెప్త్గా వెళ్తే బాంబే గ్రూపులు ఉన్నాయి సార్. ఇది చాలా చాలా రేర్ సార్. ఇది తమ్ముళ్ళు ఉన్నారు, చేసేటోళ్ళు మన టీంలోనే ఉన్నారు. శివ అనే అక్కుజయన్ ఉన్నారు, తర్వాత మన వైజాగ్లో కుర్రోడు మా సూర్య, వీళ్ళందరూ బాంబే గ్రూపులు. ఎక్కడున్నా సార్, ఇండియాలో ఎక్కడున్నా కూడా వీళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. ముఖ్యంగా మా తమ్ముడు శివ సపోర్ట్ మాత్రం బాగుంది. మనం ఎక్కడున్నా కూడా వీళ్ళని ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోవడం అక్కడికి. ఇంకోటి ఏంటంటే సార్ అద్భుతం ఏంటంటే ఈయన సొంత ఖర్చులే, పేషెంట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకోడు, ఎక్కడున్నా సరే తీసుకోడు. AB నెగిటివ్ అంటే మనం అరేంజ్ చేయగలుగుతాం. ఎక్కువ మందిలో ఉంటుంది O పాజిటివ్, B పాజిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్లే కాస్త మనకు కష్టంగా దొరుకుతాయి సార్. కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క బ్లడ్ గ్రూప్ ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబ సభ్యుడికి తెలిసి ఉండాలి సార్. ఎందుకంటే హడావుడిగా హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయేసి అక్కడ చెక్ చేసుకొని ఇదంతా కాకుండా
హాస్పిటల్కి వెళ్లే ముందే మనం ఎప్పుడైతే అంబులెన్స్కి కానీ కారుకి కానీ మనం బుక్ చేసుకుంటామో అప్పుడే బ్లడ్ డోనర్ ఎవరున్నారా చూసుకొని, మన కుటుంబ సభ్యుల్లో ముందుగా ఎవరున్నారో చూసుకొని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే ఇన్ సేమ్ టైం ఇటు పేషెంట్, అటు బ్లడ్ డోనరు, లేకపోతే ఎవరైతే సహాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకేసారి హాస్పిటల్కి చేరుకుంటే డాక్టర్కి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఇంత జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఎంతగా జరుగుతున్నాయి. ప్రతి గ్రూప్ కూడాను ఎవరు తగ్గకుండా అందరూ కూడాను బ్లడ్ డొనేషన్ చేస్తున్నా కూడా మనం అక్కడక్కడ అడపా కొన్ని క్రిటికల్ కేసులు కూడా చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం వల్లనో లేకపోతే ఏదో అయిపోయింది ఇప్పుడు మనం చేసేది ఏం లేదనేసి. ఈ మధ్యకాలంలో తగ్గినాయి, ఇటువంటి బ్లడ్ దొరకక రిస్క్ అయింది అనే మాట తగ్గింది. దీనికి అందరికి కూడాను బ్లడ్ డొనర్స్ అసోసియేషన్స్కి హ్యాట్స్ ఆఫ్. అయితే ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి ఒక రోల్ మోడల్ అనేది ఉంటుంది. మరి బాలు గారి రోల్ మోడల్ ఎవరు, ఎలా? నా రోల్ మోడల్ ఒక స్ఫూర్తిదాత అనేది బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు సార్. నేను చదువుకునే ఆ టైంలో కూడా రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అని ఒక రేడియోలలో లేదంటే ఆ టేప్ రికార్డు ఉండేది, అప్పుడు పాటలు తెలుసు. ఆ టైంలో వినేవాడిని, నాకు అంత అవగాహన లేదు. ఇక మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో ఎట్లా అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తున్నారో తెలిసింది, అందరికీ తెలిసిందే. సో నేను మెగాస్టార్ గారి ఒక మూవీ స్టాలిన్ మూవీ ఉంది సార్. ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరైతే బ్లడ్ కావాలని అడుగుతారో వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేస్తూ వాళ్ళ సైడ్ కూడా బ్లడ్ అంటే రక్తదాతలను ఒక సంఖ్యను పెంచడానికి నేను చేస్తున్న ఒక ఏదైతే పద్ధతి ఉందో ఈ స్టాలిన్ మూవీలోని ఒక మెసేజ్ని తీసుకున్నాను సార్. సహాయం చేయడం, వాళ్ళకి ఏదో థ్యాంక్స్ చెప్పకుండా వాళ్ళకు మరి ముగ్గురికి సహాయం చేయమనేది ఒక సందేశం ఉందో దాన్ని కూడా ఈ విధంగా నేను ఈ రక్తదానంలో తీసుకెళ్తున్నాను సార్. అదేవిధంగా నాకు సపోర్ట్గా నిలిచేది మన స్థానికంగా చూసుకుంటే మన భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య గారు, తర్వాత స్థానికులు మన లగడపాటి రమేష్ గారు, దస్తగిరి గారు, తర్వాత సతీష్ గారు, మన మొక్కల రాజశేఖర్ గారు, కూడా పెద్దలు సజ్జనార్ గారు సపోర్ట్ కూడా చాలా మరవలేదు, ఎప్పటికీ మరవలేదు సార్. అక్కడ కుర్రోళ్ళు కూడా చాలా మంది కుర్రోళ్ళు అన్నా నేనుంటా, నేను వస్తా నేను ఇవ్వడానికి మొన్న రీసెంట్గా 19th నిమ్స్ హాస్పిటల్ క్యాంప్ పెట్టాను. చాలా దూరం నుంచి వచ్చారు సార్, ఎక్కడ వైజాగ్, ఎక్కడ తిరుపతి, ఎక్కడ వరంగల్, ఎక్కడ నుంచి వచ్చినా కూడా ఆ రోజు బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఈ విధంగా చూసుకుంటే ఏ జన్మల బంధం కానీ నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఆ రోజు కూడా. అయితే దీని అంతటికీ కారణం మీ యొక్క సేవాభావం. మరి ఈ సేవాభావంతోనే మున్ముందు మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలి సార్. ఎవరు కూడా బ్లడ్ అందక చనిపోయారనేది కూడా ఎక్కడ వినకూడదు అనేది ఇది ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నాను సార్. దీనికోసం మన పెద్దలు సజ్జనార్ గారు కూడా ఒక పిలిపిచ్చారు. ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలి, ముందుకు రావాలి. ఇంట్లో మనం పెళ్లిళ్ళు, ఫంక్షన్లు వీటిలో కూడా ఆ రోజు కూడా ఒక చిన్న క్యాంప్ లాగా ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. ఆ రకంగా కూడా మనం డోనర్స్ కూడా పెంచవచ్చు అనేది కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు సార్. ఆ సందేశాన్ని కూడా మేము ఫాలో అవుతున్నాం సార్. ఇది బాగుందండి. మున్ముందు వివాహ వేడుకల్లో అలాగే శుభకార్యాలలో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది పెడితే చాలా మంది కూడా అక్కడ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు ముందుకు వస్తారనేసి ఆలోచనతో మీరు ముందుకు సాగుతున్నందుకు ధన్యవాదాలు. మరి మున్ముందు రక్తం అవసరం అనేది ఎవరికి పడకుండా ఉండాలని అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, వైద్య పరిభాషలో చెప్పాలంటే వాళ్ళ యొక్క బ్లడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో టెస్ట్ చేయించుకోవాలి. ఖచ్చితంగా దాన్ని పెంచుకోవడానికి డైట్ మెయింటైన్ చేయాలి. ఆ డైట్తో పాటే వాళ్ళు బ్లడ్ పర్సంటేజ్ పెంచుకుంటే రక్తదాతల అవసరం పడకుండా ఉంటుంది అనేసి మనం అనుకుందాం. కొన్ని సందర్భాలు తప్పవు, రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సడన్గా గర్భిణికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలు తప్పవు. ఏది ఏమైనా బ్లడ్ డొనేషన్స్ యొక్క అవసరం అనేది తగ్గాలంటే ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి కూడాను మోటివేట్ అవ్వాలి. వారి బాడీలో బ్లడ్ నిల్వలు పెంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడే ఇంకొకరి బాడీకి మనం బ్లడ్ ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణికి విచ్చేసి మీ యొక్క యంగ్ ఇండియన్స్ బ్లడ్ డొనేటర్స్ అసోసియేషన్ తరఫున చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్.